రామచంద్రను కాపాడుకునడానికి ఇక నర్స అవతారం ఇస్తుంది. ఈలోపు ఇక చామంతి మరోవైపు నర్స అవతారం ఎత్తిన చామంతి ఎలాగైనా త్రిపాఠిని అవాయిడ్ చేస్తుంది. ఇలాంటి వ్యక్తి ఇక హాస్పిటల్లో లేడని చెప్పేసి వెంటనే అక్కడ అవాయిడ్ చేసి త్రిపాఠిని బయటికి పంపిస్తుంది. ఇక మరోవైపు ఎలాగైనా బ్రతుకున్న విషయం రోజా తెలుసుకొని ఇదే హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకుంటుంది. అటువైపుగా ఇక సర్చింగ్ చేసుకుంటూ రోజా ఇటువైపు వస్తూ ఉంటుంది. ఇక వెంటనే రౌడీలు రామచంద్రని చంపడానికి వెనుక నుంచి వస్తారు. కానీ త్రిపాఠిని ఇక్కడ అవాయిడ్ చేసి పంపిస్తుంది. ఆల్రెడీ రోజా ఇక ఇదంతా తెలుసుకొని రామచంద్రని చంపే మార్గం చూస్తూ ఉంటుంది. వెంటనే అది తెలుసుకున్న ఇక రమాదేవి వెంటనే రౌడీలను పంపిస్తుంది. రౌడీలను ఇక ఇక్కడ ప్రేమ్ చూస్తాడు. ప్రేమ్ కూడా వార్డ్ బాయ్గా మారిపోతాడు. ఒక్కసారిగా ఇక హాస్పిటల్లో ఉన్న రామచంద్రను కత్తితో పొడవబోతుండగా ప్రేమ్ వచ్చి అడ్డుకుంటాడు. రౌడీల తాట తీసి వెంటనే అక్కడ చామంతి ఇక వేరే బెడ్ మీదకి మార్చి రామచంద్రను వేరే రూమ్లోకి తీసుకెళ్తుంది. ఇక రూమ్లోకి తీసుకెళ్తుండగా రామచంద్రయ్య ఒక్కసారిగా రోజా కనబడతాడు. రోజా కనబడేసరికి రోజా రామచంద్ర దగ్గరికి వెళ్ళి, సారీ నాన్న, క్షమించు, నువ్వు బ్రతుకుంటే నిజాలన్నీ బయటపడతాయి, అందుకే ఈ చేతులతో నిన్ను చంపబోతున్నాను అని చెప్పేసి రామచంద్రను అక్కడి నుంచి వేరే రూమ్కు షిఫ్ట్ చేస్తుంది రోజా. ఇక ఈలోపు అందరిని అవాయిడ్ చేసి అటు చామంతి ప్రేమ్ గదిలోకి వచ్చేసరికి ఇక్కడ బెడ్ మీద రామచంద్రయ్య కనిపించాడు. ప్రేమ్ బాబు, నాన్న కనిపించట్లేదని చెప్పేసి చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది. ఇలా చూస్తున్న సమయంలో రోజా వేరే వెహికల్ మాట్లాడి రామచంద్రను అటు తీసుకెళ్తూ ఉంటుంది, రామచంద్రను చంపడానికి. వెంటనే రోజును చూసిన చామంతి ప్రేమ్ ఇక ఆ వెహికల్ వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. ఫాలో అవుతుండగా వెంటనే అడ్డుకుంటారు, రోజాను కొట్టేస్తారు. అసలు ఒక్కసారిగా రోజును చూసి ప్రేమ్ షాక్ అయిపోతాడు. అసలు రామచంద్రను మీ నాన్నను మా వదిన తీసుకెళ్లడం ఏంటి అని చెప్పేసి ఇక్కడ భయంతో రోజా అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడు రోజా మీద ప్రేమ్కి అనుమానం బలంగా నాటకపోతుంది. అసలు మా వదిన మీ నాన్నను మీ ఇద్దరికి సంబంధం ఏంటి, నిజం చెప్పు చామంతి అని విధంగా అడుగుతుండగా, మీ దగ్గర ఒక నిజం దాచాను బాబు, అసలు రోజా ఎవరో కాదు మా అక్క అనేసరికి ప్రేమ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి చామంతి, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అవును బాబు, ఆ రోజా ఎవరో కాదు మా అక్కే. రామచంద్రయ్యకు ఇద్దరం బిడ్డలం. ఒకటి మా అక్క అయితే చిన్నదాన్ని నేను. అక్క చదువు కోసమని మేము హైదరాబాద్కు పంపిస్తే తన చదువు కోసం నాన్న, నేను, అమ్మ ముగ్గురం కష్టపడేవాళ్ళు. తను కోరని స్థాయి కోరుకునేది. ఇక లేని వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి బాబు, అందలం ఎక్కాలనుకుంది. అప్పటి నుంచి మేమంటే తనకి చంపే అంత కోపం వచ్చేది. అలాంటి సిచ్యువేషన్ మమ్మల్ని చూడడానికి కూడా తన మొహం చాటించేది. ఇప్పుడు మాకు తెలియకుండానే మీ ఇంటికి కోడలైంది. అనుకోకుండా ఆ ఇంటి పని మనిషిలాగా నేను మారాను. కానీ అక్క జీవితం ఎప్పుడు ఇక ఏది కావద్దు, తను ఒక స్థాయి కోరుకుంది కదా అని చెప్పేసి ఎన్ని అవమానాలు జరిగినా ఎన్ని నిందలు వేసినా భరిస్తూ వస్తాం. అంటే ఇప్పుడు రోజు మీ అక్క. అవును బాబు, కానీ ఈ విషయం ఇంట్లో వాళ్ళకు తెలిస్తే మరుక్షణం మా అక్క ఆ ఇంట్లో కోడలు కూడా ఉండదు. ఎందుకంటే మా నాన్న అంటే అందరికీ పగ. మా నాన్నని చంపడానికి ఎంతోమంది వేటగాళ్ళలాగా వేటాడుతూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి బాబు, మా అక్క గురించి ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలియకూడదు. అసలు మీ నాన్నని చెప్తే మీ అక్కకి ఏమొస్తుంది, అదే తెలుసుకోవాలని చెప్పేసి ఇక రోజా చెంపలు వాయించడానికి, దాన్ని చంపడానికి కోపంగా రగిలిపోతూ ఉంటుంది చామంతి. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.